శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై అటవీ శాఖ సిబ్బంది చేసిన ఆరోపణలు పూర్తిగా వాస్తవమని శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు కూటమి నాయకులు తమ ఘాటైన వ్యాఖ్యలతో వెల్లువెత్తారు. అటవీ శాఖ సిబ్బంది అధికారులు ఉద్దేశపూర్వకంగానే బుడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉండి ఎవరో ప్రోత్సహించి లేనిపోని రాజకీయ దురుద్దేశంతోనే అసత్య నేరమైన విషయాలు వెల్లడించి అటవీ శాఖ అధికారులను ప్రోత్సహిస్తున్నారని, శ్రీశైలం నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారులు ఆగడాలు పెరిగిపోయి పరాకాష్ఠకు చేరాయని, వీరి ఆగడాలను భరించలేక ప్రజలు నియోజకవర్గ శాసనసభ్యులకు విన్నగించుకుంటున్నప్పటికీ ఎమ్మెల్యే మాట సైతం బేఖాతరు చేస్తున్న సందర్భంలో అటవీ శాఖల అధికారుల తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినందుకే మూకుమ్మడిగా పథకం ప్రకారం ఆయనపై కేసు వరకు వెళ్లారని తీవ్రంగా విమర్శించారు. ఒక శాసనసభ్యులపై కేసు నమోదు చేసేంత వరకు వెళ్తే ధైర్యం వచ్చిందంటే వెనక కుట్ర కోణం దాగి ఉందని లోతైన దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే అటవీ శాఖ అధికారుల అవినీతిని బట్టబయలు చేసి వారిని శిక్షించాలని కూడా కోరారు. 19వ తేదీ మంగళవారం రాత్రి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం గిరిజన శాఖ మంత్రివర్యులు పర్యటన నిమిత్తం ఎమ్మెల్యే గారు రావటం జరిగింది. ఫారెస్ట్ అధికారులు చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే గారిని ఆపటం జరిగింది. ఏంటయ్యా, నేను ఎమ్మెల్యేను, నన్ను కూడా మీరు అడ్డుకుంటారా, ఇది కరెక్ట్ కాదు అని వారు ఎమ్మెల్యే గారు వారు అడగటం సూచించటం జరిగింది. వారు దాని మీద ఫారెస్ట్ అధికారులకు ఎమ్మెల్యే ఎవరో ప్రజాప్రతినిధులు గుర్తు లేకుండా, ఎమ్మెల్యేలు గుర్తు లేకుండా వారు డ్యూటీలు చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎమ్మెల్యే గారు వాహనము వచ్చేటప్పుడు వారు అరెస్ట్ అయి చెక్పోస్టు ఎత్తేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు అది మరిచి సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధంగానే వారు ఎమ్మెల్యే గారిని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెక్పోస్ట్ దాటి ముందుకు వాహనం ఆపి వారు నేను ఎమ్మెల్యేనటువంటి చెప్పుకోవాల్సిన అవసరము వారికి ఏర్పడ్డది. అలానే ఫారెస్ట్ అధికారులతో ఇక్కడ జరుగుతున్నటువంటి రాత్రి 9 గంటల తర్వాత ఫారెస్ట్ వారు ప్రజల వద్ద నుంచి అమౌంట్ తీసుకొని వారిని పంపటం జరుగుతుంది. అలానే ఇష్టకామేశ్వరి దేవి దర్శనాల నిమిత్తము ప్రజలకు ఇబ్బంది జరుగుతున్న విషయంపై ఎమ్మెల్యే గారు ప్రజల తరఫున వారితో డిస్కస్ చేయటం జరిగింది. వాటన్నిటికీ జరుగుతున్నటువంటి అవినీతి విషయాల మీద వారు స్పందించటం ఇబ్బందిగా మారి వారు ఎమ్మెల్యే గారి మీద ఒక అభూత కల్పన చేసినారు. బుడ్డా కుటుంబము శ్రీశైలానికి సున్నిపెంటకి గత 30-35 సంవత్సరాల నుంచి వారికి పరిచయం ఉన్నటువంటి గ్రామాలు ఇవి. ఎప్పుడు ఏదైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగితే ఎలాంటి అధికారులనైనా వారు ప్రశ్నించడం జరుగుతుంది. ప్రజల ఇబ్బందులు పరిష్కరించడంలో బుడ్డా కుటుంబము ముందుంటుందని తెలియజేస్తున్నాను. ఈ దాడిని అభూత కల్పనగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము. నమస్కారం, నా పేరు దేవిశెట్టి నాగసాయం. నేను శ్రీశైలం మండలం జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నాను. మా సున్నిపెంట గ్రామం అటవీ శాఖ పరిధిలో ఉంది. మా పూర్వీకులు గత 70 సంవత్సరాల క్రితం డ్యామ్ నిర్మాణంలో భాగంగా ఇక్కడికి శ్రీశైలం రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి తరతరాలుగా మా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇక్కడే పుట్టి పెరగడం జరిగింది. మాకు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏం వస్తుందంటే, ఫారెస్ట్ వాళ్ళతో మాకు ప్రధానమైన సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మేము ఒక చిన్న ఏదైనా నిర్మాణం చేసుకోవాలన్నా దానికి కావాల్సిన రాయి అయితే ఏమి, మట్టి అయితే ఏమి, ఈ ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. గతంలో ఇరిగేషన్ స్థలంలో ఉన్న క్వారీ ద్వారా ఆ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ దొరికేది.
కానీ ప్రస్తుత కాలంలో ఈ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో కావాలని దానిని చేయనీయకుండా, నిర్మాణాలు చేయనీయకుండా ఆపుతున్నారు. అదేవిధంగా మాది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒకే ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఈ మా సున్నిపేట గ్రామంలో 40,000 జనాభా ఉంది. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు బయటికి రెఫర్ చేయాల్సి వస్తుంది. డాక్టర్లు బయటికి వెళ్ళాలంటే కూడా సాయంత్రం 9 దాటితే ఈ చెక్ పోస్ట్ గేట్లు ఎత్తకపోవడము, రోగుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఫారెస్ట్ వారు ఎలా వ్యవహరిస్తున్నారంటే, ఇది ఇరిగేషన్ భూమి అయినప్పటికీ కూడా వాళ్ళు ఇది వాళ్ళ సొంత భూమిగా వాళ్ళ పెత్తనం చలాయిస్తూ ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. అదేవిధంగా మాకు లింగాలగట్టు గ్రామం మా సున్నిపేట గ్రామంలో ఉంటుంది. ఆ లింగాలగట్టు గ్రామం పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. లింగాలగట్టు గ్రామంలో ప్రభుత్వం శాంక్షన్ చేసిన రోడ్లు ఏదైనా వేయాలంటే వాటికి అనుమతించిన పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వ బడ్జెట్ని ఈ ఫారెస్ట్ వాళ్ళు పనులు చేయనీయకుండా దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా ఇదే లింగాలగట్టు గ్రామంలో మహిళలకి సామూహిక మరుగుదొడ్లు లేవు. వాళ్ళకి మరుగుదొడ్ల కోసం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మరుగుదొడ్లు నిర్మించాలన్నా కూడా చేయలేకుండా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆడవారు బహిర్భూమికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఈ లింగాలగట్టు గ్రామంలో వీళ్ళు కూడా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు ఈ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటూ వాళ్ళకి పిల్లలు పుట్టి కుటుంబాలు పెరిగాయి. కానీ వాళ్ళు ఏదైనా పాత ఇల్లులు రేకులు మార్చుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ ఫారెస్ట్ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎవరన్నా ఏదైనా చిన్న పని చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మాకు వినిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ సాయంత్రం 10 అయితే ఆ ఫారెస్ట్ చెక్ పోస్ట్ గేట్ వేస్తున్నారు. ఎవరైనా యువతల నుంచి అవతలకి ఒక గ్రామంలోనే ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్ళాలంటే వాళ్ళ అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా మా సుండిపేట గ్రామం కానీ లింగాలగట్టు గ్రామం కానీ మాకు ఏ పని ఉన్నా కానీ అయితే కింద ఉన్న దోర్నాలకు కానీ మార్కాపురం కానీ వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర 50 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు, 70 రూపాయలు రుసుము వసూలు చేస్తున్నారు. దయచేసి మా విజ్ఞప్తి అటవీ శాఖ మంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ లోకల్లో ఎవరైతే లోకల్ ఐడి కార్డు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర ఈ రుసుము వసూలు చేయొద్దని మేము అభ్యర్థిస్తున్నాము. దయచేసి మా సమస్యల మీద మీరు దృష్టి పెట్టి మా ప్రజలను కాపాడాలని కోరుతున్నాము. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నిన్నటి రోజు మంగళవారం జరిగిన ఫారెస్ట్ అధికారులపై శ్రీశైలం ఎమ్మెల్యే మా బుడ్డరాజుడు దాడి చేసినారనే దుష్ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం అవాస్తవము. ఫారెస్ట్ అధికారుల తప్పుడు చేస్తున్న ఫిర్యాదులు ఎన్నో మా ఎమ్మెల్యే గారికి అందాయి. గతంలో ఆత్మకూరు అడవి ప్రధాన కార్యాలయంలో చాన్బాషా అనే ఉద్యోగి 4,50,00,000 దుర్వినియోగం, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసినవని ఫిర్యాదు ప్రధానంగా అందింది. ఆ ఫిర్యాదుపై ఎమ్మెల్యే గారు విచారణ చేసి ఆ డబ్బు రికవరీ చేసి ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అలాగే ఇష్టకామేశ్వరి పేరుతో భక్తులను ఎంతోమందిని దోచుకుంటున్నారు. రోజుకు 120 టికెట్లు అని చెప్పి టికెట్లు అయిపోయినాయని చెప్పి తర్వాత విఐపి టికెట్ల పేరుతో 2,000, 3,000 వసూలు చేస్తున్నారు. ఇది కూడా వాళ్ళే ఒకరికొకరు వాటాలు పంచుకోవడంలో విభేదాలు వచ్చి వాళ్ళకంతకు వాళ్ళకు బయటపడ్డాయి. ఇవి కూడా ఎన్నో ఫిర్యాదులు మా ఎమ్మెల్యే గారికి అందాయి. చెక్ పోస్ట్ 9 గంటలకు బంద్ అంటున్నారు. 10 గంటలకు పోయినా 2,000, 3,000 తీసుకుని చెక్ పోస్టులు వదిలిపెడుతున్నారు. ఈ ఘటనలు కూడా ఎంతో ఫిర్యాదు రూపంలో ఫారెస్ట్ అధికారులకు అందాయి. శ్రీశైలం నియోజకవర్గం ప్రజలారా ఒకటి విజ్ఞప్తి చేసుకోండి. బుడ్డా రాజశేఖర్ రెడ్డి అంటే నీతికి మారు పేరు. అది మాకు తెలుసు, మీకు తెలుసు. తప్పుడు ప్రచారాలు ప్రజలు కానీ అధికారులు కానీ నమ్మొద్దండి.